హాయ్ అండి. తోటకూరతో రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను పెద్ద కట్ట తోటకూర తీసుకొని 3 పండిన టొమాటోలు, 10 పచ్చిమిర్చీలు రెడీ చేసి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద బాండీ పెట్టి 3 స్పూన్ల ఆయిల్ వేసి దీంట్లో పచ్చిశనగపప్పు 1 స్పూను, పొట్టు మినపప్పు 1 స్పూను, పొట్టు మినపప్పు లేకపోతే గుళ్ళైనా పర్లేదండి ఏసుకోవచ్చు. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను నువ్వులు వేసి స్టవ్ సిమ్‌లో పెట్టేసి మంచి స్మెల్లొచ్చి కలర్ మారే వరకు వేయించుకొని దీంట్లో మనం ముందుగానే శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న తోటకూరను వేసేసి పైన పచ్చిమిర్చీలను కూడా సగానికి కట్ చేసి వేసేసి స్టవ్ మీడియంగా పెట్టి 2 నిమిషాలు వేపితే తోటకూర చక్కగా వేగుతుందండి. సగం వేగిన తర్వాత దీంట్లో ముందుగా మన టమాటాలు చూపించా కదా 3 పండినవి, అవి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసి స్టవ్ సిమ్‌లో పెట్టేసి మొత్తం కలిపేసేస్తే 2 నిమిషాల్లో టొమాటో, తోటకూర బాగా మగ్గిపోతుందండి. ఈ విధంగా మగ్గిన దాంట్లో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పెట్టేసేసి స్టవ్ ఆపేసేయండి. ఒక్కసారి కలిపేసి స్టవ్ ఆపిన తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా కట్ చేసి వేస్తే మంచి స్మెల్ వచ్చి పచ్చడి చాలా బాగుంటుంది. దీన్ని స్టవ్ మీద నుంచి దించి చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో 10, 11 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూనున్నర రాళ్ళుప్పు, 1 స్పూను జీలకర్ర వేసి మనం ముందుగా వేయించి పెట్టుకున్న తోటకూర ఉంది కదా, దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లో వేసి మరీ మెత్తగా పేస్ట్గా కాకుండా బరగ్గా మిక్సీ వేసుకోండి. అప్పుడు రోట్లో నూరినట్టు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా మిక్సీ వేసుకున్న పచ్చడిని ఒక బౌల్లో తీసేసుకొని పచ్చడంతా ఇప్పుడు ఈ పచ్చడిని తిరగమాత వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. తిరగమాత వేసుకున్నాము. స్టవ్ మీద చిన్న బాండీ పెట్టి దాంట్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిరపకాయి, ఒక హాఫ్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు వేసి కొంచెం వేగిన తర్వాత ఒక పావు స్పూను ఇంగువ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇంగువ కొంచెం కాలిన తర్వాత కరివేపాకు వేసేసి తిప్పి స్టవ్ ఆపేసి ఈ తిరుగుమూతని ఈ పచ్చడిలో వేసేసి కలిపేసి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి.